పాదభక్తం గోపాలదేశికవరాప్తసమస్తబోధం శ్రీజానకీ సుచరణార్పితమానసాబ్జం నారాయణార్జయితి వర్యమహం ప్రపద్యే. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, సత్సంగాద్భవ నిస్పృహ అన్నట్లు మంచి సత్సంగం వల్ల మనలో కలిగేటటువంటి సంశయాలన్నీ తొలుగుతూ ఉంటాయి. దానివల్ల మంచి మార్గం మనకి తెలుస్తుంది. భగవత్ కథాశ్రవణం నిరంతరం మనకి ఉపాధేయము అని మన పెద్దలంతా మనకు అనుగ్రహిస్తున్నారు. అటువంటి మంచి మాధ్యమంగా ప్రవచనం.com ద్వారా మీరంతా కూడా మంచిగా జీవితాన్ని సాఫల్యం చేసుకుంటున్నందుకు, సమయాన్ని ఇలా సద్వినియోగం చేసుకుంటున్నందుకు మీ అందరికీ ముందుగా అనేక ఆచార్యుల మంగళాశాసనాలు అందిస్తూ, అందమైనటువంటి విషయం మనకి శాస్త్రం తెలియజేస్తోంది. అనంత శాస్త్రం బహువేది ద్రవ్యం అల్పశ్చ కాల బహవశ్చ విఘ్నాః అని చెప్తోంది. అనంతమైన శాస్త్రం ఉంది. ఆ శాస్త్రాన్ని మనం పూర్తిగా అధికరించాలి. పూర్తిగా చదువుతా ఉన్నా మనకు ఆయుష్ ఎంత ఉంటుందో తెలియదు, ఎంతకాలం ఈ భూమి మీద ఉంటామో తెలియదు. పోనీ ఉన్న కాలంలో శాస్త్రంలో ఉండే సారాన్ని అన్న చూద్దామా అనుకుంటే బహవశ్చ విఘ్నాః, బోళ్ళని విఘ్నాలు, అనేక ఆటంకాలు. విఘ్నము అంటే అవరోధము. కాస్త పారాయణం చేద్దామని పుస్తకం తీస్తే ఆవులెంతలతో ఆరంభమవుతుంది, నిద్రతో ముగుస్తుంది. ఇలా మన కార్యక్రమాలన్నీ సాగుతుంటాయి. మరి ఎలా మనం వీటన్నిటిని గ్రహించేది? అందుకే మనకి శాస్త్రం తెలియజేస్తోంది, నాయన సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో. యత్సారభూతం తదుపాసితవ్యం. ఏది సారమో శాస్త్రానికి దాన్ని నువ్వు ఉపాసించు చాలు, అంతకంటే వేరేందేదీ లేదు అని సార సమమైనటువంటి విషయాల్ని మనకి మహర్షులు చెప్పారు. మన బుద్ధితో మనం శాస్త్రాన్ని తరచి చూడాలి అనుకుంటే అది అవివేకం. శాస్త్రంలో గహనమైన విషయాలు ఉంటాయి, వాటన్నిటినీ మనం పాటించనూ లేము. లేదు కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం వీటిని నేను చేస్తానంటే ఏమో నేను చేసుకున్నాననే కర్తృత్వం అనే అభిమానము, ఈ కర్మ వల్ల కలిగిన ఫలం నాదే అనేటటువంటి భోక్తృత్వము, ఇవన్నీ చుట్టి ఫలానికి దూరం చేస్తాను. నిజానికి ఫలం అంటే భగవంతుడు. ఆ భగవంతుని వదిలిపెట్టి మనం మిగతావన్నీ ఫలాలు అనుకుంటున్నాం, మోసపోతున్నాం. ఎండమావిని చూసి నీరు అనుకున్నట్లుగా ఎడారిలో పయనించే వాడికి అలాంటి దృష్టాంతాలు కనబడుతుంటాయి. అలాగే ముత్యపు చిప్పను చూచి వెండి అని భ్రమించినట్లుగా లోకంలో మనందరం కూడా ఈ బాహ్యంగా కనిపించేటటువంటి లాభాలు చూసి అబ్బో నాకు ఇవి లభించాయని ఆనందపడుతుంటాం. మొన్న ఈ మధ్య ఇండియాలో నేను బయలుదేరడానికి ముందు ఒక ఆయన నాకు సలహా ఇచ్చాడు. స్వామీజీ మీరు వెళ్ళగానే ఒక లాటరీ తీయండి అన్నాడు. దేనికయ్యా అని అడిగా. ఏం లేదండి, మొన్న ఈ మధ్య ఒక కుర్రవాడికి బోళ్ళని కోట్లు వచ్చాయండి, 19 ఏళ్ళ వాడికి వెదవకి ఎంత డబ్బు వాడికి వచ్చిందో అన్నాడు. డబ్బు సంపాదించడం ఎంత తొందరగా వస్తుందో పోవటం కూడా అంతే తొందరగా పోతుంది. ధనం శాశ్వతం కాదు కదా. తను ఏ శాశ్వతం కానప్పుడు ధనం ఎక్కడి నుంచి శాశ్వతంగా ఉంటుంది? ధనానికి చెంచలాయి నమః అని ఒక పేరు లక్ష్మీదేవికి. ఒక చోట స్థిరంగా ఉండదు. లక్ష్మి అంటే కేవలం డబ్బే కాదు, రూపము, వాక్కు ఇవన్నీ కూడా సంపదలే కదా. రూపం ఎప్పుడు ఒకేలా మనకు ఉంటుందా? ఉండదు. ఒకానొక సమయంలో ఉండే అందం
మరి కొంతకాలానికి ఆ అందం మారిపోతుంది, ముసలి వాళ్ళం అయిపోతాం, ఉడికిపోతాయి శరీరంలో ఉండే అవయవాలన్నీ కూడా. దాంతో రూపం కాస్త మారిపోతుంది. మనం లోకంలో చూసే ఒక మంచి పండు, అది చెట్టుకున్నప్పుడు పండుగా ఉంది, దాని కాలం చెల్లిన తర్వాత అది ఎలా వాడిపోతుందో, లోకంలో మార్పు ఎంత సహజమో ఈ ధనమైనా ఏవైనా సహజమే. అందువల్ల ఇవి లాభాలు కావు. నిజమైన లాభం ఏదో గుర్తించిన మహానుభావులు ఎవరో వాళ్ళు మనకి ఆదర్శం. సర్వలాభాయ కేశవ అని శాస్త్రం చెప్తుంది. అన్ని మాకు లాభాలు సర్వేశ్వరుడే, నారాయణుడే అని మన పెద్దలంతా కూడా భగవంతుణ్ణే ఆశ్రయించుకున్నారు. అలాంటి వాళ్ళని మనకు ఉదాహరణగా చూపిస్తున్నారు. చూపించి మీరు కూడా వీళ్ళలాగా భగవంతుణ్ణి ఉపాసించారా, మీకు గొప్ప లాభం కలుగుతుంది. లేదా మీకు ఎప్పుడూ ఆ లాభం లేదని ఏడుస్తూ ఉండడమే. నిజానికి చూడండి, డబ్బు సంపాదించలేదని ఏడుపు ఉండదట, బాగా సంపాదించిన వాడిని చూసి ఏడుస్తాంట. అయ్యో వాడు సంపాదించేసుకున్నాడే అని. అలాగే లోకంలో భక్తి లేదని మనకి బెంగ కాదు, భక్తి ఉన్నవాడిని చూస్తే ఏడుపు కలిగితే కనీసం ఆ భక్తన్నా వస్తుందేమో, వాడిని చూస్తే ఏడుపు రాదు. లోకంలో క్షుద్రమైన సంపదలు కలిగిన వాడిని చూసి ఏడుస్తాం. ఆ అసూయ వేస్ట్. దానివల్ల మనకి ఏ రకమైనటువంటి ఉపకారము జరగదు. అందుకే గొప్ప వాళ్ళని చూడండి, ఆ మహానుభావుల్ని చూచి వాళ్ళని మీరు ప్రేరణగా తీసుకుని వాళ్ళందరూ ఈ సంసారం నుంచి ఎలా బయటపడ్డారో, వాళ్ళని ఎవరు ఈ సంసారం నుంచి ఉద్ధరించారో వాడు గతిగా మీరు ఉండండి, మీరు బాగుపడతారు అంటూ మన పెద్దలు ఒక అందమైనటువంటి స్తోత్రాన్ని ఇచ్చారు. ఒక 8 శ్లోకాలు కలిగి ఉంటుంది కనుక దీనికి పేరు అష్టకం అని పేరు పెట్టారు. ఈ అష్టకం ఎవరి విషయంలో చెప్పారు? ముల్లోకాలకి, ఈ విశ్వానికి మొత్తానికి ఆధారభూతుడైన వాడు ఎవరో ఆ మహానుభావుడు గురించి చెప్పారు. ఆయన సకల లోకాలకి ఆధారం గనక ఆయన్ని నారాయణ అని పిలిచింది శాస్త్రం. భగవంతుడికి ఒక పేరు అనేది లేదు. ఇదమిత్తంగా దేవునికి తాను చేసే కార్యాలని బట్టి అనేక పేర్లు వస్తుంటాయి. అందంగా ఉంటాడు గనక అందరినీ రమింపజేస్తాడు గనక ఆయనకి పేరు రామ అని. అందరికీ ఆనందం ఇస్తాడు గనక ఆయనకి పేరు కృష్ణ అని. అందమైన కేశపాశాలు కలిగిన వాడు గనక కేశవ అని. ఇలా ఆయనలో ఉండే గుణాలకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు వచ్చింది. అలాగే భగవంతునికి ఇది పేరు అని ఎవ్వరం చెప్పలేం. ఎవడు ప్రేమతో ఎలా పిలిస్తే వాడికి అదే పేరు భగవంతునికి. అలాంటి గొప్ప నామాన్ని కలిగిన వాడు ఓయ్ అని పిలిస్తే అంటట, ఎలా పిలిస్తే అలా పలుకుతట భగవంతుడు. అందుకే మన పాటల్లో కూడా మనం వింటాం, ఏ పేరుతో పిలిచినా పలుకుతావట అని మనం వింటుంటామే. అందువల్ల ఎవరు ఎలా పిలిచినా అలా పలుకుతాడు. రుద్ర అని పిలిస్తే ఓ అని నారాయణుడే పలుకుతాడు, భగవంతుడే. బ్రహ్మ అని పిలిచినా తానే పలుకుతాడు. ఎందుకంటే శంకర భగవత్పాదులు లాంటి పెద్దలు కూడా రుద్ర అనే పదానికి కానీ ఇలాంటి పదాలన్నిటికీ కూడా పర్యవసాయి నారాయణుడనే చెప్పారు. హృదం ద్రావయతీతి రుద్ర, సంసారాన్ని మొత్తాన్ని కూడా ద్రవింపచేసేవాడు, సంసారాన్ని పోగొట్టి మీకు మోక్షాన్ని ఇచ్చేవాడు జనార్దనుడు అంటూ ప్రతి పదానికి ఆయన చేసే ఉపకారాలను బట్టే భగవంతునికి పేరు. భగవాన్ అనే పేరు కూడా అంతే. ఆయనలో ఒక 6 గుణాలు, చాలా గొప్ప గుణాలు అన్నీ ఉన్నా ఈ సృష్టి చేసి మనందరినీ అనుగ్రహించడానికి ప్రధానంగా 6 గుణాలు ఉన్నాయి. జ్ఞాన, శక్తి, బల, ఐశ్వర్య, వీర్య, తేజస్సులని. ఈ గుణాలు కలవాడు కనుక ఆయనకి పేరు భగవాన్ అని పిలుస్తుంది శాస్త్రం. అటువంటి భగవానుణ్ణి మనందరికీ నారాయణ అనే పేరుతో సంబోధిస్తోంది. ఎవరు నారాయణ అని సంకీర్తన చేస్తారో అలాంటి వాళ్ళకి విముక్త దుఃఖా సుఖినో భవంతి, వాళ్ళకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఇది మనకి అందిస్తుంది శాస్త్రం. ఇందాక మనం అనుకున్నాం, మనంతలో మనం చదువుకుంటే శాస్త్రం తెలిసేది కాదు.
శాస్త్రజ్ఞానం బహుక్లేశం, బుద్ధేశ్చలన కారణం. నీకు ఏది తత్వమో, ఏది నువ్వు ఉపాసించాలో నీకు తెలియదు. శాస్త్రం అనేది మనంతటా మనం వివేచన చేసి తెలుసుకోవడానికి వీలు కాదు. అందుకే ఉపదేశాత్ హరిం బుద్ధ్వా విరమే సర్వకర్మసు అని శాస్త్రం తెలియజేస్తుంది మనకి. నువ్వు స్వప్రయత్నాన్ని మానే, నా అంతటి నేను పరిశోధన చేస్తా అనుకోవటం మాని, పెద్దలు ఆచార్యులు ఏది ఉపదేశిస్తారో దాన్ని స్వీకరించు. ఆచార్యులకి ఎప్పుడు కూడాను తాను ఏదో ఇలా అనుకున్నాం కనుక ఇది చెప్పాలి అనుకోరు. మన మహర్షులంతా కూడా ఏది పొంది లాభాన్ని వారు పొందారో ఆ లాభాన్ని మనందరికీ అందించడమే వారు ఏకతానంగా కలిగి ఉంటారు, అదే లక్ష్యంగా కలిగి ఉంటారు. అలాంటి గొప్ప హృదయం కలిగిన ఆచార్య పురుషులు నాకు అందించినటువంటి గొప్ప స్తోత్రం ఆర్తత్రాణ పరాయణాష్టకం. చాలా అందమైన పేరు పెట్టారు. ఆర్తత్రాణ పరాయణుడు అని భగవంతునికి పేరు. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరం సంసారంలో పడ్డాం. సంసారంలో పడడానికి గల కారణం మనం చేసిన కర్మలు. అది సుకృతమా దుష్కృతమా ఏదైనా అవని మంచి పనులు చెడ్డ పనులు. చూడండి, మంచి పనులు చేస్తే వాడికి పదవులు వస్తాయి, ఆ పదవుల వల్ల బాధ్యతలు పెరుగుతాయి, అది ఒక కష్టమే. చెడ్డ పనులు చేశామనుకోండి, తీసుకువెళ్ళి కారాగారంలో పడేస్తారు, అది ఒక శిక్షే. ఏదైనా శిక్షే. ఈ లోకంలో మనం కూడా శిక్షను అనుభవించడానికి వచ్చిన వాళ్ళమే. అది పుణ్య పాపాలు అనేటటువంటివి మనం చేయటం వల్ల గత జన్మలో చేసిన అనుభవం ఇప్పుడు పొందడానికి భగవంతుడు మనకిచ్చిన దేహం మానవ దేహం. కేవలం పుణ్యమే ఉంటే దేవతా శరీరాలు, కేవలం పాపమే ఉంటే నీచ యోనులలో మనిషి పుడతాడు ఈ జీవుడు. పుణ్యము పాపము సరిసమానంగా ఉండి ఈ మానవ దేహాన్ని భగవంతుడు ఇస్తట మనకి ఇచ్చి కర్మను అనుభవింపచేస్తుంటారు. అయితే ఒక వస్తువును తయారు చేసిన తర్వాత ఆ వస్తువుని ఎలా వాడాలో మనకి ఒక పుస్తకం, చిన్న పుస్తకం ఇచ్చినట్టుగా భగవంతుడు కూడా మనిషిని తయారు చేసి మనకు ఒక గ్రంథాన్ని ఇచ్చాడు. మిగతా పశుపక్షాదులకి ఆ అవకాశం లేదు. ఎందుకంటే అవి చేసుకున్నటువంటి కర్మ పాపాన్ని అనుభవించడానికే వాడికి ఆ దేహాలు ఇచ్చాడు. సొంతగా ఆలోచించి అవి బాగుపడడానికి చేయవలసినటువంటి క్రియలు ఏం లేవు. కానీ మానవ జన్మ చాలా గొప్పదంటారు. జంతువునా నరజన్మ దుర్లభం అన్నట్టు ఈ మానవ జన్మ చాలా గొప్పది కనుక ఈ మానవ జన్మలో మనిషికి బుద్ధిని ఇచ్చాడు. బుద్ధి వివేచన చేయడానికి ఉపయోగపడుతుంది. వివేచన అంటే ఏది యుక్తము ఏది యుక్తము కాదు, అంటే ఏది తగను ఏది తగదు, ఏం చేయాలి ఏం చేయకూడదనే బుద్ధి మనకే ఉంది, మిగతా వాటికి లేదు. అందువల్ల బుద్ధి ఉన్నందుకు మనిషి ఇంకా బాగుపడి సమాజాన్ని బాగు చేస్తూ ప్రకృతిని రక్షించి వాడు బాగుపడాలి అంటే వీడికి ఏదైనా పుస్తకం ఇవ్వాలి. అందుకోసమే భగవంతుడు శాస్త్రం అనే గ్రంథాన్ని ఇచ్చాడు. ఇచ్చిన శాస్త్రాన్ని మాత్రం మనం ఆలోఢనం చేసి, అంటే దాన్ని పరిశ్రమించి దాంట్లో ఉన్నటువంటి విషయాన్ని గ్రహించలేం గనక మహానుభావులు పెద్దలు మనకి అందించినటువంటి ఒక మార్గాన్ని చూపిస్తున్నారు. ఈ మార్గం గుండా మీరు వెళ్ళారా తరిస్తారు అని ఒక 6 మహాభక్తుల్ని మనకి చూపిస్తున్నారు. కేవలం వాళ్ళు మానవులే కాదు, అందులో ఒకరు రాక్షస కుమారుడు ఉన్నాడు, అలాగే సాక్షాత్తు రాక్షస సోదరుడు ఇంకోడున్నాడు, అలాగే ఒక ఏనుగుని చూపిస్తున్నారు, ఒక స్త్రీని చూపిస్తున్నారు, ఒక స్త్రీ నుండి 2 స్త్రీలను చూపిస్తున్నారు, ఒక రాజకుమారుని చూపిస్తున్నారు. చూడండి, ఇక్కడ మనిషి తరించడానికి కేవలం వాడు బ్రాహ్మడైతేనే లేదు, ఉత్తమ వంశస్థుడైతేనే బాగుపడతాడంటానికి లేదు. వాడు ఎవడైనా సరే బాగుపడడానికి, అది ఏ జంతువు అయినా సరే ఎలా అయినా సరే బాగుపడచ్చు అని మనకి చూపించడానికి వీళ్ళని మనకి చూపిస్తున్నారు. ఆర్త ప్రాణ పరాయణ అష్టకంగా దీన్ని తెలియజేస్తూ వీళ్ళ 6 యొక్క కథల్ని మనకి చెప్తున్నారు. వీళ్ళందరూ భగవంతుడే గతి,
ఎవరు పడితే వాళ్ళు గత అనుకోలేదు. లోకంలో ఉన్నవాళ్ళు నాకు మా నాన్న ఉన్నాడు, ఆయనే నా గత అండి, నాకు మా భర్తే గత అండి అని వాళ్ళు అనుకుంటారు. కానీ వీళ్ళందరూ లోకంలో నన్ను రక్షించేవాడు శ్రీపతి రేవ, ఆ శ్రీపతి అయినటువంటి వాడు ఆ నారాయణుడు, ఆయన తప్ప నాకు ఇంకో గతి లేదు అని ఆ భగవంతుణ్ణే ఆశ్రయించుకున్నారు. ఆ భగవంతుడు ఎలాంటి వాడు? ఉత్త భగవానుడు కాదు, ఆయన శ్రీపతి, లక్ష్మి భర్త గనక ఆయన మన్ని రక్షించగలుగుతాడు. ఉత్త నారాయణుడు మన నేను రక్షించలేడండి. అమ్మ పక్కన ఉంటే మన అనుగ్రహిస్తుంది. అందుకే మన పెద్దలు చెప్తూ ఉంటారు, రావణాసురుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు సీతమ్మని కనుక తీసుకుని వెళ్ళి ఉంటే రామచంద్రుడు వాడిని రక్షించి వదిలిపెట్టేసేవాడు అని. అదేంటండి, సీతమ్మ ఉంటే ఎవరైనా రక్షించాడా? రక్షించాడు. ఎవరిని? రావణాసురుడు కంటే ఘోర కృత్యం చేసినటువంటి వాడు కాకాసురుడు, ఒక కాకి రూపంలో ఇంద్రుని కుమారుడు జయంతుడు వెళ్ళి నిద్రించే సీతమ్మ ఒడిలో నిద్రించే రామచంద్రుడు అలా నిద్రిస్తుంటే ధైర్యంతో అక్కడికి వెళ్ళి అమ్మవారి వక్షస్థలాన్ని గీరి అక్కడ పుండు చేశాడు. అమ్మవారికి ఒక వ్రణం ఉంది, అక్కడ నెత్తురు కారేలా చేశాడు. రామచంద్రుడు చూశాడు. సమయా బోధిత శ్రీమాన్ సుఖసుప్త పరంతప అని వాల్మీకి చాలా అందంగా వర్ణిస్తాడు. సుఖంగా నిద్రిస్తున్నప్పటికీ కూడా శత్రువుడు ఎవడు కూడా దరి చేయాలనే గొప్ప తేజస్సు కలిగిన వాట స్వామి. అలాంటి ఆ భగవంతుడు కళ్ళు తెరిచి చూచి క్రీడతి సరోషేణ పంచవక్త్రేణ భోగిన, ఎవడ్రా 5 తలల పాముతో ఆడుతున్నాడు అని అటు ఇటు చూచాడు. తను బాగా ప్రేమించే సీతమ్మకి ఇలాంటి కృత్యం చేసినటువంటి కాకిని చూచి గడ్డి పరకను తీసి బ్రహ్మాస్త్రంగా వదిలాడు. నిజానికి అంత పెద్ద అస్త్రం వేయక్కర్లా, కానీ కోపం, తన భార్యని అలాంటి పని చేస్తాడా వీడని బ్రహ్మాస్త్రం తరిమింది. మిగతా వాళ్ళు ఎవరైనా బాణాలు వేస్తే శత్రువు ప్రాణాలు తీసేస్తాయి, కానీ రామచంద్రుని యొక్క బాణానికి ఒక గొప్ప గుణం ఉందట, పరిగెత్తే వాడిని చంపదట. వాడు అన్ని లోకాలు తిరుగుతూ 3 లోకాన్ సంపరిక్రమ్య, 3 లోకాలు తిరిగాడు, ఎవడు రక్షించేవాడు కనపడలా. సొంత తల్లి తండ్రే ఇంద్రలోకంలోకి రానివడా, బ్రహ్మలోకంలోకి, అలాగే ఋషులు ఎవ్వరూ వీడిని రక్షించలా. చివరికి ఎక్కడికి వెళ్ళాలి? తిరుగుతూ కళ్ళు తిరిగి వాడు అలా పడ్డాడు. ఏదో అంటుంటారు, సామెత చెప్తారే, తంతే ఏదో బుట్టలో పడ్డట్టుగా అనుకోకుండా వాడు వచ్చి అమ్మవారి పాదాల మీద పడ్డాడు. అమ్మ చూచింది, అరే నీకు నమస్కారంగా ఎలా చేయాలో కూడా తెలియదురా అని రాముని వైపు తోక ఉంటే రాముని వైపు శిరస్సు వచ్చేలా చేసింది. రామబాణం అలా తిరుగుతూ ఆగింది. ఎవరన్నా రక్షిస్తే వాళ్ళ మీదకి వెళ్తుంది అనమాట రామబాణం. మరి రాముడే రక్షిస్తే ఏం చేయదు కదా. రామచంద్రుడు చూచాడు. సీతమ్మ చెప్పిందట, రామా వీడిని అనుగ్రహించవయ్యా, వీడిని కాపాడవయ్యా అని చెప్పింది. అదే నేను ఎలా రక్షిస్తాను, నేను ఇలా చేశాడు కదా, నేను ఊరుకోను, లేదు రక్షించు, కృపయా పర్యపాలయత్. ఎంత అందమైన మాట చెప్పిందో అమ్మ, కృపతో రక్షించేలా చేసింది అమ్మ. అమ్మ మాట విని రామచంద్రుడు దాని కాలు కానీ రెక్క కానీ ఏదో ఒకటి తీస్తానండి. నిజానికి రామబాణం తల తీయాలి. ఒకసారి బాణం వేశాక వెనక్కి తీసుకోడు, ఏదో ఒకటి తీసుకోవాలి. బాణం ఉత్తగా వెనక్కి తీసుకోకూడదు. కాకిని అడిగాడు, ఏమయ్యా కాలు తీయమంటావా రెక్క తీయమంటావా? రెక్క తీస్తే ఎగరలేను, కాలు తీస్తే నిలవలేను, మరేం తీయమంటావు? అయినా తల పోయేదానికి నా కన్ను పోతే ఏం పర్వాలేదులే, ఒక కన్నుతో అడ్జస్ట్ అయిపోతాను, ఒక కన్ను తీ అని అడిగిందట కాకి. వెంటనే ఆ కన్ను ఒక్కటి రామబాణం తీసేసింది. వాడు బ్రతికాడు. కారణం ఏమిటి? రావణాసుడు తీసుకెళ్లి చెరలో పెట్టాడంటే అంతకంటే ఘోర తప్పిదం చేసిన వాడు కాకాసురుడు. అమ్మవారి వక్షస్థలాన్ని గీరాడు, నెత్తురు వచ్చేలా చేశాడు. అలాంటి పని చేసిన వాడు రాముని బాణాగ్నికి ఆహుతి కాకుండా రక్షించడానికి ఆస్పదమైంది అమ్మ.
అందుకే అమ్మ ఉంటే మనకి ఎప్పుడు రక్షణ కలుగుతుంది. అందుకే శ్రీపతిరేవ, అమ్మవారు చక్కగా పక్కన ఉంది కనుక ఆ లక్ష్మీపతి అయినటువంటి ఆ భగవంతుడిని ఎవరు ఆశ్రయించుకుంటారో అలాంటి వాళ్ళు ఎప్పుడు జీవితంలో ఏ కష్టాన్ని పొందరు. అలాంటి వాళ్ళే లోకానికి సాక్షులుగా ఉంటారు. ఇగో చూడండి, మీరు కూడా అనేక కష్టాలు పడుతున్నారేమో, ఈ కష్టాల నుంచి బయటపడాలంటే వీళ్ళల్లా మీరు ఉండండి. ఎవరిలాగా? ఓ ప్రహ్లాదుడిలాగా, విభీషణుడిలాగా, అలాగే ఒక ఏనుగులాగా, పాంచాలిలాగా, ఒక హయ్యలాగా, ఒక ధ్రువుడిలాగా భగవంతుని మీరు ఆశ్రయించుకోండి. భగవంతుడి నామమే చెప్పుకోండి. వీళ్ళు మీకు సాక్ష్యం, ఈ లోకాలన్నిటికీ సాక్ష్యం. వాళ్ళందరినీ ఎలా భగవంతుడు రక్షించారో అలా మీరంతా కూడా రక్షణ పొందడానికి ఆస్పదమవుతుంది సుమా అని మహానుభావులు పెద్దలు మనకి ఈ స్తోత్రాన్ని ఎవరు రచించారు అనేది పేరు ఇవ్వలేదు, కానీ మన పూర్వాచార్యులు చాలా అందమైనటువంటి స్తోత్రాన్ని మనకు అందించారు. ఈ స్తోత్రం ఎవరు ఆర్తితో భగవంతుడిని స్తుతిస్తారో, నారాయణుణ్ణి, అలాంటి వాళ్ళని రక్షించడమే ఏకదీక్షగా కలిగిన వాడు భగవానుడు గనక అలాంటి భగవానుని యొక్క స్తోత్రాన్ని నిద్రపోయే సమయంలో చదువుకోవాలి అని మీకు కావాలంటే చూడండి, పైన ఉంది, రాశారు మన జీవస్వామి. శయనించే సమయంలో చదువుకోవాల్సినటువంటి స్తోత్రము అన్నారు. నిద్రపోయేటప్పుడు చదువుకోవాలి అని. ఏమంటే నిద్రపోయేటప్పుడు చదువుకోవాలా, అయితే పగలక్కర్లేదా? మెలకుగా ఉన్నప్పుడు నిద్రపోయేటప్పుడు అంటే అర్థం ఏమిటి? నిజమైన నిద్ర కావాలనుకున్న వాళ్ళు చదువుకోవాల్సిన స్తోత్రం ఇది. నిజమైన నిద్ర, అబద్ధపు నిద్ర ఉంటాయా? ఏమిటి నిద్ర అంటే? మనం భగవద్గీత చూడాలి. నిద్ర అంటే రాత్రి 11 అయిపోయింది కనుక ఇంక పడుకోవాలని లైట్ ఆఫ్ చేసి పడుకునే నిద్ర కాదు. ఇక్కడ చెప్పే నిద్ర మనం అర్థం చేసుకుంటే, యా నిశా సర్వభూతానాం తస్యాం జాగ్రత్త సంయమి. మన అందమైనటువంటి భావం మనకిందులో తెలియజేశారు స్వామి. యా నిశా సర్వభూతానాం, సర్వభూతాలకి ఏది రాత్రో ఆ రాత్రి వాళ్ళంతా విషయభోగలంపటలే చక్కగా నిద్రిస్తుంటారట. ఆ సమయంలో యోగులైన వాళ్ళు నిద్రపోరట. అంటే దీన్ని చూసి ఒక ఆయన అన్నాడు, లోకం అంతా రాత్రిపూట నిద్రపోతుంది కనుక నేను మెలకుగా ఉంటాను, లోకం మెలకుగా ఉన్నప్పుడు నేను పడుకుంటాను, అందువల్ల నేను యోగిని అన్నట్ట. ఒరే, నువ్వు యోగి కాదురా, అలా చేస్తే రోగి అవుతావు. ఎందుకంటే రాత్రి కూడా పడుకుంటే రోగాలు తగ్గుతాయి, పగలను మెలకుగా ఉండాలి సూర్యుడు ఉన్నప్పుడు. ఇక్కడ అంతరార్థం ఏమిటి అంటే, సర్వభూతాలకి ఏది రాత్రో అంటే ఈ లోకంలో ఉండే జీవులందరికీ రాత్రి ఏదవుతుంది? సహజంగా రాత్రి కూడా మనందరం ఏం చేస్తాం? కళ్ళు మూసుకొని పడుకుంటాం కదా. అలా నిద్రించే వాడికి ఏది కనపడదు. సర్వభూతాలకి నిద్ర దేని యందు ఉంటుంది? దేవుని దగ్గర. ఉపన్యాసం మొదలు పెడితే చాలు అందరూ ఆవరిస్తూ ప్రథమమ్మా వరింతంచ తృతీయం తుళ్ళిపడడం, ద్వితీయం తుళ్ళిపడడం, తృతీయం లేచిపోవడం, ఏదో చెప్తూ ఉంటారు. ఒక అందమైన శ్లోకం ఒకటి. మొట్టమొదటి ఆరంభించగానే రామాయణమో లేదో ఓ స్తోత్రం చదవడమో చేయగానే వెంటనే ఆవలింతలు వచ్చేస్తాయి. 2 తుళ్ళి పడుతుంటాడు, 3 ఆ కిందే పడిపోతాడు. అంతే, ప్రవచనం దారి ప్రవచనం, వాడి దారి వాడిది. ఒకసారి జీఎస్ స్వామి అన్నారు, వారు ఎంత యోగంలో ఉన్నారో చూడండి అన్నారు జీఎస్ స్వామి. ఆ నిద్రపోయేవాడిది ఒక యోగం అండి. వాడికి ఇంటి దగ్గర నిద్ర పట్టదు, ప్రవచనం దగ్గరికి వస్తే నిద్ర పడుతుంది. ఎందుకని? ఇంటి దగ్గర బోల్డ్ని టీవీలు ఉంటాయి, చూడాల్సిన బోల్డ్ని ఉంటాయి, అవన్నీ చూస్తూ వాడు ఎంజాయ్ చేస్తుంటాడు. పాడే పూటానికి ఆస్కారం, విషయ లంపటంలో అయినటువంటి వాడి కళ్ళు అక్కడ తెచ్చుకుంటున్నాయి. ఇతర విషయాల దగ్గర దేవుడి దగ్గర కళ్ళు మూసుకుపోతున్నాయి, నిద్ర వచ్చేస్తుంటుంది. ఎవరికైతే దేవుని దగ్గర కళ్ళు తెరుచుకొని ఇతర విషయాల దగ్గర నిద్ర వస్తుందో వాడు నిజమైన యోగి. మీరు గమనించండి, సినిమా పెట్టి వెంటనే టక్కన నిద్రపోయారా, దేవుడి దగ్గరికి వచ్చి
నిద్రపోయేవాడు కూడా లేచి మరి ఇంకా ఇంకా వినాలనిపిస్తుందా, వాడు యోగి. అంటే నిద్రపోవడం అంటే సినిమా దిగిన నిద్ర అంటే దాని యందు విరక్తి భావం. పరమాత్మని యో రక్త విరక్త అపరమాత్మని, పరమాత్మ యందు బాగా రక్తి కలిగిన వాడికి, అంటే రక్తి అంటే ఇష్టం బాగా ఉన్నవాడికి ఆయన కంటే వేరైన వాటి యందు ఇష్టం ఉండదు. చిన్నపిల్లలకి వీడియో గేమ్ అంటే బాగా ఇష్టం. వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి రామాయణం చదవరా అంటే పో మమ్మీ అంటాడు కదండి. వాళ్ళకి ఏది ఇంక ఇష్టం ఉండదు. వాళ్ళ కార్టూన్ సీరియల్ చూసేటప్పుడు మీరు కలిపారా అందువల్ల మీకు ఇల్లంతా గందరగోళమే. వాళ్ళకి ఇష్టమైనది ఏదో దాని యందు వాళ్ళకి రక్తి కలుగుతుంది, మిగతా వాటి యందు విరక్తి కలుగుతుంది. బొమ్మలు ఇచ్చినా చూడరు, అన్నం పెడతా అన్నా నాకు వద్దంటారు. అలాగే భగవంతుని మీద బాగా ఇష్టం కలిగిన వాడికి దానికంటే ఇతరమైన డ్రెస్సులు, ఈ లోకంలో ఉండే తిండ్లు, షికారులు, వీటన్నిటి మీద మోజు ఉండదు. వాటి మీద వాడికి విరక్తి కలుగుతుంది. అందుకే అలాంటి గొప్ప రక్తి సంసారంలో ఉండే వాళ్ళందరికీ పరమాత్మ మీద విరక్తి కలుగుతుందట. యోగులైన వాళ్ళకి సంసారంలో చూస్తే విరక్తి కలుగుతుందట. వాళ్ళ జోలు పెట్టుకో, అమ్మో వీడితో ఉంటే నేను పాడైపోతా అనుకుంటాడు. అందుకని మన పెద్దలు చెప్తూ ఉంటారు ఎప్పుడును, నిజంగా బాగుపడాలని కోరుకుంటే నీ మనస్సులో పదే పదే అనుకోవాలి, భగవంతుడా నన్ను మంచి మార్గంలో నడిపించు, నేను మంచి మార్గంలో నడవాలి అని కోరుకుంటూ వాడు మౌనంగా ఉండాలి. మౌనంగా ఉండడం అంటే అర్థం నోరు మూసుకొని ఉండడం కాదటండి. మౌని అంటే అర్థం భగవంతుడి కంటే ఇతరమైన విషయాలు ఏమైనా మాట్లాడితే వాడి నోరు పెతరదు, వాడి నోటి నుంచి ఒక్క మాట రాదు అంటే అలా మోసేసుకుంటాడు. మాట రాదు, అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. భగవంతుని విషయం వస్తే ఆపకుండా మాట్లాడుతూనే ఉంటాడు. అందువల్ల మౌనము అంటే చాలా మంది నేను ఈరోజు మౌనవ్రతం ఉండి ఏకాదశి అంటాడు. వాడు పలక మీద రాస్తుంటాడు, తర్వాత వాడి మనస్సు మాట్లాడేవాడి కంటే వేగంగా తిరుగుతూ ఉంటుంది. అందుకే అది మౌనవ్రతం కాదు, దానికంటే శుభ్రంగా మాట్లాడటమే మంచిది. నిజమైన మౌనవ్రతము అంటే దేవుని కీర్తన చేయటం, దేవుని గురించి చెప్పడం, దేవుని మాటలు చేయటం, ఇది నిజమైన మౌనవ్రతం. ఇతర విషయాలు మానేసి దేవుని గురించి అంటే భగవద్భక్తులతో కలిసి దేవుని గురించి చింతించడం, ఇది మౌనవ్రతంతో సమానం. అలాంటి గొప్ప చింతన ఉన్నవాళ్ళు మునులు, అలా లేని వాళ్ళు సంసారులు. అందువల్ల అలాంటి గొప్ప నిద్ర మనకు కావాలి. ఎలాంటి నిద్ర? భగవంతుని యందు నిద్ర. అంటే ఉంటే వాడు రోగి అవుతాడు. ప్రపంచం యందు నిద్ర కావాలి. దేని యందు నిద్ర కావాలి? ప్రపంచం యందు నిద్ర కావాలి. ఈ ఇతర విషయాల మీద నాకు మగ్నత వద్దు. భగవంతుడా నీ యందు నేను జాగరూకుడై ఉండాలి, నీతో నేను ఆనందాన్ని అనుభవించాలి. అది మా వాళ్ళు చెప్తూ ఉంటారు చూడండి, నిజమైన నిద్ర అంటే గాఢ నిద్రపోతుంటాం, కలలు రాకుండా ఉండే నిద్రకి పేరు సుషుప్తి అని పేరు. ఆ గాఢ సుషుప్తిని మన శాస్త్రం వర్ణిస్తుంది. ఆ సమయంలో నువ్వు భగవంతునితో ఏకీకృతమవుతున్నావు, ఆ భగవంతుడితో ఆనందాన్ని నువ్వు అనుభవిస్తున్నావు. కానీ మనకు అది తెలియదు. గాఢ నిద్ర అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మనం అంటాం ఎంత ఫ్రెష్గా ఉందో, ఎంత బాగా నిద్ర పట్టిందో అంటాం. కానీ అలా నిద్ర పట్టడానికి గల కారణం భగవంతుడు మనల్ని తన ఒడిలోకి తీసుకుంటాడు. అది మనం భావన పొందాలి అని మన పెద్దలు తెలియచేస్తావే. నువ్వు ఉన్నది మహానందాన్ని పొందేవంటే దేవుడి దగ్గర నువ్వు ఉన్నావని అర్థం. అలాంటి అనుభూతి రోజు మనకు కలగాలి. ఆ భగవంతుని మనం చక్కగా సేవించగలగాలి. ఆయన యందు నిష్ట కావాలి. ఈ జగత్తు యందు నిద్ర కావాలి. అందుకే శయనించే సమయంలో చదివే ఈ స్తోత్రం దేవుని దగ్గర మనకి మెలకువ కలిగిస్తుంది, ఇతర విషయాల యందు నిద్ర కలిగిస్తుంది. లేదు ఇలా కూడా చెప్పుకోవచ్చు, గాఢ సుషుప్తిలోకి మనల్ని తీసుకెళ్తుంది. రోజు రాత్రి కూడా నిద్రపోయేటప్పుడు మనం చదువుకుంటే కలలు వచ్చే స్థితి కలగదు, కలవరపెట్టే నిద్ర రాదు. నీ నిద్ర యోగ నిద్ర అవుతుంది. అంటే భగవంతుని భావనలోకి తీసుకువెళ్ళి ఆ ఆనందాన్ని పొందేలా చేస్తుంది. మనలో విశ్వాస దృఢిమ అంటే విశ్వాసం బాగా పెరిగేలా చేస్తుంది. నాకు రక్షకుడు భగవంతుడే అని తెలిసేలాగా
ఇందులో ఉన్న మహానుభావుల చరిత్రను ఒక్కసారి తలుచుకుంటే చాలు, ఎవరెవరిని భగవంతుడు ఎలా రక్షించాడో మనకి చెప్పే అందమైన స్తోత్రం నారాయణ అష్టకం. దాంట్లో మొట్టమొదటి శ్లోకాన్ని ఒక్కసారి చదువుకొని దాని భావాన్ని తెలుసుకొని రేపటి నుంచి మనం రెండో శ్లోకం దగ్గర నుంచి అందులో ఒక్కొక్క మహానుభావుడు గురించి ఒక్కొక్క శ్లోకంలో చెప్తారు. ఒకసారి ఆ శ్లోకాన్ని చదువుదాం. వాత్సల్యాదభయ ప్రదాన సమయాత్ ఆర్తార్తి నిర్వాపణాత్ ఔదార్యాత్ అఘశోషణాత్ అగణిత శ్రేయ పద ప్రాపణాత్ సేవ్యః శ్రీపతిరేవ ఏవ జగతాం ఏతే భవన్ సాక్షిణః ప్రహ్లాదశ్చ విభీషణశ్చ కరిరాట్ పాంచాల్యహల్యాధ్రువః అని శ్లోకం. ఇందులో ఒక 6 మహాభక్తులను మనకి ఇచ్చారు. ప్రహ్లాదశ్చ మొట్టమొదటివాడు ప్రహ్లాదుడు, విభీషణశ్చ విభీషణుడు రెండోవాడు, రావణాసురుడు సోదరుడు, రాముణ్ణి ఆశ్రయించుకున్నాడు. కరిరాట్ గజరాజు, ఆ గజరాజు కూడా భగవంతుని యొక్క రక్షణని పొందింది. అంటే ఏనుగు లాంటి మందబుద్ధి కలిగిందే భగవంతుని యొక్క అనుగ్రహం పొందిందంటే బుద్ధి కలిగిన మనకి భగవద్ అనుగ్రహం కలగదా? అందువల్ల ఏనుగు గురించి చెప్తున్నాడు. కరిరాట్ పాంచాలి ద్రౌపదిని చూపిస్తున్నారు. అహల్య అహల్య తప్యంతి భస్మశాయిని శాపం పెట్టాడు గౌతమ మహర్షి, నువ్వు ధూళిగా ఉండు అని. తన చేసినటువంటి తప్పిదానికి తాను ధూళిగా ఉండి తపస్సు చేసుకుంటూ ఉంది. ఆ తప మహిమ చేత సాక్షాత్తు రామచంద్రుడే వచ్చి తన పాపాన్ని పోగొట్టాడు. ధ్రువుడు నాకు తండ్రి యొక్క అంకాన్ని ఎక్కాలి అని తపస్సుకు బయలుదేరిన వాడికి ఎంత గొప్ప పదవి ఇచ్చాడండి భగవంతుడు. ఎవరెవరి ఎందు ఏ గుణాన్ని భగవంతుడు చూపించాడో ఈ శ్లోకం చెప్తుంది. వాత్సల్యాన్ని చూపించాడు ప్రహ్లాదుని ఎందు. ప్రహ్లాదశ్చ వాత్సల్యాత్ ప్రహ్లాదుని ఎందు వాత్సల్యాన్ని చూపించాడు. వత్సము అంటే దూడ, దూడ ఎందు ఉండే మాలిన్యాన్ని, పుట్టగానే దూడకుండే మాలిన్యాన్ని ఆవు ఎలా తన నాలుకతో మొత్తం ఆస్వాదించి దాన్ని శుభ్రపరుస్తుందో భగవంతుడు కూడా వాత్సల్యాన్ని చూపించేట ప్రహ్లాదుడి యందు. విభీషణశ్చ విభీషణుడికి రక్షణ కలిగింది. ఎప్పుడు? అభయప్రదాన సమయాత్ అభయప్రదానం చేసే విషయంలో రామచంద్రుడు ఒక ప్రతిజ్ఞ చేశాడు. అభయం సర్వభూతేభ్య అంటూ ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాడు. ఆ ప్రతిజ్ఞ చేసే విషయంలో ఈయన్ని అనుగ్రహించాడు. అంటే ఎక్కడైనా సరే చూపించాడు కదండి భగవంతుడు. తాను చెప్పాడు, నేను ప్రతిజ్ఞ చేస్తున్నా, ఎవడైనా సరే నా దగ్గరికి వచ్చి నన్ను రక్షించు అని అడిగితే అలాంటి వాడిని నేను నప్యజేయం కథంచన వదిలిపెట్టను అని ప్రతిజ్ఞ చేశాడు. ఏమండి అలా ప్రతిజ్ఞ చేశావు కదా, ఆ ప్రతిజ్ఞకి దృష్టాంతం ఎవడైనా ఉన్నాడా, ఎక్కడైనా చూపించు. లేకపోవడమే విభీషణుడు ఉన్నాడు చూడండి అని విభీషణుని చూపించాడు. అలాగే వాత్సల్యాతు ఇందాక చెప్పుకున్నట్టుగా భగవంతుడిలో దోషభోగ్యత్వం ఉంది. ఎన్ని దోషాలు చేసిన వాళ్ళనైనా సరే రక్షిస్తాట భగవంతుడు. మరి ఎవరినైనా రక్షించాడా భగవంతుడు అంటే నిజానికి ఏ దోషం చేయడా ప్రహ్లాదుడు. చేసిన దోషం ఒకటే, హిరణ్యకశిపుడి గర్భంలో పుట్టడం. అయినా సరే అలాంటి వాడి ఎందు భోగ్యత్వాన్ని చూపించాడు. ప్రహ్లాదుడు అంటే ఎంత గొప్ప భోగ్యం అండి. ప్రహ్లాదుని చూసి తన తండ్రికి మోక్షాన్ని ఇచ్చాడు, తన్ను అనుగ్రహించాడు. అలాగే ఆర్తార్తి నిర్వాపణాత్ ఆర్తితో ఉన్న వాళ్ళ యొక్క అంటే ఆర్తితో ఎవడైనా ప్రార్థన చేస్తే నన్ను రక్షించమో అని ఎవరైనా కుయ్యో అని అరిస్తే రక్షించాలి.
అలా రక్షించాడా ఎవరికైనా భగవంతుడు అంటే రక్షించాడు. ఎవరిని? గజేంద్రుని చూపిస్తున్నాడు. గజేంద్రుడు కూడా కుయ్యి అని అరిచిందండి. కుయ్యాలి ఇంతగా అంటారు కదా, దాని గురించి మళ్ళీ తర్వాత పైన చెప్పుకుందాం. కుయ్య అరవగానే వచ్చేసేటండి, వచ్చి ఆ ఏనుగును రక్షించాడు కరుదాట్ని అని మనకి చూపిస్తున్నారు. చూసారా ఎలా రక్షించాడు? మరి పాంచాలిని రక్షించాడు భగవంతుడు. ఆ రక్షించడానికి ఆయనలో ఒక గుణం ఉంది, ఔదార్యాత్. ఔదార్యం అనే ఒక గొప్ప గుణం ఉంది భగవంతుని దగ్గర. ఉదారమైన స్వభావం. ఎవరి దగ్గర అయితే ఉదారమైన స్వభావం ఉంటుందో ఆ స్వభావం కలిగిన వాడు అలా ఇస్తూనే ఉంటాడట. చూడండి, మన వాళ్ళు ఇస్తూ ఉంటారు, కేజీ బంగారం రామానుజు గారికి ఇస్తున్నానండి, రామానుజు గారికి దివ్య దేశాలకి నేను ఇంతని ఇస్తున్నానంటే మనం అనుకుంటాం, అబ్బాయి ఎంత ఔదార్యం ఉంటే చేస్తారండి. డబ్బు ఉండగా చేయటం కాదండి, ఉన్న ధనం సద్వినియోగపరచుకోవడానికి మనం చేసేటటువంటి దానం అది చాలా గొప్పది. లేనివాడికి ఇస్తే దానం, ఉన్నవాడికి ఇస్తే అది కైంకర్యం కదండి. భగవంతుడు ఉన్నవాడా లేనివాడా? ఆయన దరిద్రుడు కాదు. లేనివాడికి ఇస్తే దానం అవుతుంది. నువ్వు ఉన్నవాడికి ఇస్తున్నావు కనుక ఇది ధర్మం అవుతుంది. భగవంతునిగా ఇచ్చావా అది ధర్మమే. భగవంతుని పేరు చెప్పి ఎవరికైనా పెట్టావా అది ధర్మమే. నేను లేని దరిద్రుడికి చేస్తున్నా అంటే దానమైంది. కానీ దానం కంటే ధర్మం చాలా గొప్పది. నువ్వు ఎవరికి పెట్టినా భగవంతుని పేరుతో పెట్టు, ఆ ధర్మమై కూర్చుంటుంది, అది నిన్ను రక్షించి తీరుతుంది. అందువల్ల భగవంతుడిలో ఉదారం ఓళ్ళంత ఉంది. శక్తి కలిగిన వాడు కదండి. మన దగ్గర అయితే 1,00,000 కోటి రూపాయలు దానం చేస్తే ఈ దెబ్బతో అయిపోతుంది, రేపు ముద్ర మనం చేపట్టాలి ఇంకోటి దగ్గరికి వెళ్ళి, సార్ నాకు ఎవరు ఇస్తారు. కానీ ఆయన ఎంత ఇచ్చినా తాజాన సంపద కలిగిన వాడు కదా. అలాంటి ఉదారుడు భగవంతుడు కనుక ఆయన ఎన్నైనా ఇస్తూనే ఉంటాడు. మరి ఎవరికన్నా ఇచ్చాడా అండి అలాగా అంటే ధనం ఇవ్వటం, భోజనం ఇవ్వటం, వీటన్నిటికంటే ఉదరాన్ని రక్షించడం పర్వాలా, కానీ మాన రక్షణ చాలా గొప్పదండి. ద్రౌపదికి మాన రక్షణ జరిపాడు కృష్ణుడు. వస్త్రాపహరణం చేస్తుంటే ఎవరు రక్షించే దిక్కు లేకపోతే ఆ సమయంలో భగవంతుడే దిక్కయ్యాడు. శ్రీపతి రేఖ ఏ వజగతాం, భగవంతుడే మాకు రక్షకుడు అనుకున్నారు వీళ్ళందరికీ. చూడండి, ఔదార్యంలో భగవంతుడు ఇచ్చాడు. మరి అలా ఇచ్చారంటే వీళ్ళ యొక్క గుణం కూడా చూడాలి కదా. వీళ్ళు ఎలా ఉన్నారు, ప్రహ్లాదుడు ఎలా ఉన్నాడు, అలాగే విభీషణుడు ఎలా ఉన్నాడు, గజరాజు ఎలా ఉన్నాడు, అలాగే పాంచాయి ఎలా ఉంది, చివరికి ఆర్య అని చెప్తున్నారు. ఆర్య తపస్సు చేసుకుంటూ ఉంది ధూళిగా, భర్త శాపాన్ని అనుగ్రహిస్తే దాన్ని అనుభవిస్తుంది. అలాంటి ఆవిడ యొక్క పాపాన్ని అఘశోషణాత్, అఘం అంటే పాపం, ఆ పాపాన్ని ఎండగొట్టేశాడు భగవంతుడు. పాపాన్ని ఎండగొట్టేవాడు దేవుడు. పాపాత్ములను భయపడకండి, రండి, ఎన్ని పాపాలు చేస్తే అంత మంచిది రండి పిలుస్తున్నాడు మా స్వామి. పెద్ద కొట్టు పెట్టుకున్నాడు మా స్వామి, పెద్ద షాప్ పెట్టాడు. ఇప్పుడు చూడండి, అన్ని క్లీన్ చేసే మిషన్స్ ఇవి పెట్టుకుంటుంటారు చూడండి. ఎలాంటి మిషనరీస్ అయినా సరే క్లీన్ చేసే షాప్ మాది అని పెట్టినట్టుగా, లేదు కార్లని వీటిని సర్వీసింగ్ చేసే ఒక సెంటర్ లాగా భగవంతుడు కూడా ఒక సెంటర్ పెట్టుకున్నాడు. ఎలాంటి పాపాత్ములైనా సరే నా దగ్గరికి రండి, ఆ పాపాలన్నీ కడిగేస్తాను, అమ్మయ్య ఈ రోజుతో అకౌంట్ మొత్తం క్లీన్ అయిపోతుంది, రేపటి నుంచి మళ్ళీ కొత్త పాపాలు చేయొచ్చు అంటానికి లేదండి. ఎప్పుడైతే నువ్వు ఒకసారి ఆయన దగ్గరికి వచ్చావో నీ పాపాలు క్లీన్ అయ్యాక మళ్ళీ పాపం చేయడానికి నీకు అవకాశం ఇవ్వడు. అసలు చేయాలనే బుద్ధి నీకు పుట్టదు. నీలో పాపాలు ఎండిపోయేలా చేస్తాడు, ఎండగొడతాడు. ఏమండి ఇది నిజమేనా, నమ్మమంటారా? దేవుడు పాపాత్ముల్ని క్షమిస్తాడా, అనుగ్రహిస్తాడా? అయ్యో రామచంద్ర, ఏతే భవన్ సాక్షిణ, వీళ్ళు సాక్ష్యమయ్యా. ఆర్య పాపం చేసింది, ఆ పాపాన్ని తొలగించాడా లేదా, మళ్ళీ తన స్వరూపం తనకు కలిగేలా చేశాడు. ఇది సాక్ష్యం సుమా అని మనకి ఆర్యను చూపించారు. సరే, ఇది ఒకటైనా భగవంతుడు చేసేది? అగణిత శ్రేయ పద ప్రాపణాత్,
ఇంత అని చెప్పడానికి వీలు కానంత గొప్ప పదవి దేవుడు ఇస్తాడట. చాలా మందిని చూస్తే జాలేస్తుందని. ముష్టి 5 ఏళ్ళు ఉండేటువంటి పదవి కోసం 7 కొండలు మోకాళ్ళ ఎక్కుతానని ఒక ఆయన దేవుడి దగ్గర మొక్కుకున్నాడు. 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండడం దానికి మోకాళ్ళ పర్వతం ఎక్కే బదులు శాశ్వతంగా వైకుంఠంలో ఉండడానికి స్వామి నేను ఎక్కుతా అనుకుంటే వాడు నిజంగా వైకుంఠం వచ్చి ఉండేదేమో. దేవుణ్ణి అడిగేది చూడండి, ఏదో నశ్వరమైనటువంటి పదవులు అడుగుతున్నారు, కానీ దేవుడు చెప్తున్నాడు ఆయన్ని ఆశ్రయించుకుంటే నశించని పదవి ఇస్తానంటున్నాడు. ఏమంటే ఇలా ఎవరికైనా ఇచ్చాడా? అగణిత శ్రేయ పద ప్రాపణాత్ అలాంటి పదం ఎవరికన్నా ఇచ్చాడా అంటే ఇచ్చాడు. ఎవరికి? ధ్రువుడికి ఇచ్చాడు. ధ్రువుడు సాక్షి. ఆయన వాళ్ళ నాన్నగారి అంకం మీద కూర్చోవాలనుకున్నాడు. ఉత్తముడు అవుదాం అనుకున్నాడు. అంటే ఉత్తాన పాదుడు అంటారు కదా, అలా సరిగ్గా ఆయన తండ్రి గారి యొక్క అంకం మీద ఎక్కాలని కోరుకున్నాడు ఆయన ధ్రువుడు. కానీ భగవంతుడు ఏం చేశాడు? ఒరే, నువ్వు ఉన్నతమైనటువంటి స్థానం కావాలని కదా నువ్వు జపం చేసావు, అందుకని అన్నిటికంటే ఉన్నతమైన స్థానం ఇస్తా, నీకంటే ఇంకా ఎత్తైనది ఇంకోటి ఏదీ లేదు, నువ్వే చిట్ట చివరి వాడివి, అందుకని నీకు ధ్రువ పదవి, ధ్రువ స్థానము అంటే ఒక గొప్ప స్థానాన్ని, ఎప్పటికీ ఉండే ఒక స్థానాన్ని ఇచ్చేశాడు. భగవంతుడు చేసే గొప్ప కార్యాలు ఇవి అని, ఇదిగో ఆయనలో ఉండే ఈ గుణాలు ఇవన్నీ కూడా నెరవేర్చాడు ఈ భక్తులు. వీళ్ళు సాక్షి అని మనకి అయితే అవగం సాక్షిణ, వీళ్ళు మనకి సాక్ష్యము అంటూ మనకి చాలా అందంగా చూపించారు ఈ మహానుభావుల్ని, భక్తుల్ని. ఇక 2వ శ్లోకం నుంచి ఒక్కొక్క భక్తుల్ని మనకి చూపిస్తారు. ముందు ప్రహ్లాదుడు చెప్పారు కనుక ప్రహ్లాదుడి దగ్గర నుంచి వస్తుంది. ఎలా రక్షించాడు, వాళ్ళల్లో ఏం ఇష్టం ఉంది, వాళ్ళు అంత బాగా భగవద్ అనుగ్రహం పొందారంటే వాళ్ళల్లో ఏవో చిన్న గుణాలు ఉండాలి కదండి, కనీసం కొంతైనా. మరి అలాంటివి ఏమన్నా మనం కూడా ప్రోగు చేసుకున్నామా? మనం కూడా వాటన్నిటినీ కలిగి ఉన్నామా? రేపటి నుంచి మనం విందాం. ఒకసారి మొట్టమొదటి శ్లోకాన్ని అనుసంధానం చేసుకొని రేపటి నుంచి ఒక్కొక్క మహాభక్తుని యొక్క కథని మనం తెలుసుకుంటూ ఎలా వాళ్ళు ఉన్నారు, ఎలా భగవంతుడు వాళ్ళని రక్షించాడో తెలుసుకుంటే మనకు కూడా హాయిగా గుండె మీద చేసుకుని పడిపోవచ్చు, మంచిగా నిద్రపోవచ్చు. నిజంగా నిద్ర ఎవరికి పట్టదో తెలుసా అండి? అప్పుడు బాగా ఉన్నవాడికి నిద్ర పట్టదు. కానీ అప్పుడు బాగా చేసిన వాళ్ళు ఎగ్గొట్టిన వాళ్ళు బాగా పడుకుంటారు, అప్పు ఇచ్చిన వాడికి నిద్ర ఉండదు. నిజంగా ఆలోచిస్తే కదండి, అయ్యో నా డబ్బు పోయింది అని మనకి నిద్ర ఉండదు. అప్పు తీసుకున్నవాడు ఐదు పెట్టి హాయిగా వాడి ఇంట్లో పడుకుంటాడు కదండి. అలా ఈ లోకంలో నిద్ర ఎవరికి ఉండదు? అయ్యో ఈ సంసారంలో నేను ఇంకా ఎన్ని జన్మలు ఎత్తాను, ఎన్నాళ్ళు నేను ఈ దుఃఖాన్ని అనుభవించను అనేటటువంటి భావుకత కలిగినటువంటి మహానుభావులు, జ్ఞానులు. ఆ జ్ఞానులకి ఈ లోకంలో నిలవలేరు. ఎప్పుడెప్పుడు నేను భగవంతుని పొందాలి, ఎప్పుడెప్పుడు నేను భగవంతుని పొందాలి, ఆ కోరిక ఉండాలి. పేరు తప్పాదెన్ను తుడిందిరుక్కయ్యమంటారు మా పెద్దలు. నాకు ఫలం తప్పదు, నాకు ఫలం తప్ప వచ్చి తీరుతుంది అనే విశ్వాసం ఉండాలి. పేతుక్కు త్వరిక్కయ్యం, నాకు ఫలం కావాలనే త్వర ఉండాలి. ఫలం అంటే అటు భగవంతుడు. భగవంతుని ఇంకెప్పుడు పొందుతాను ఉండాలి త్వర. ఉపన్యాసం అయిపోతే ఇంటికి ఎంత తొందరగా వెళ్ళాలనే త్వర ఉంటుంది. సినిమా టైం అయిపోతుందంటే త్వర ఉంటుంది. ఆశ్చర్యం వేస్తుందండి. 9ంటికి షో అయితే 8ంటి దగ్గర నుంచి ఇంట్లో కంగారు పెట్టేస్తారు. తొందరగా బయలుదేరాలి ట్రాఫిక్ లో చిక్కుంటే ఫస్ట్ లో ఉన్న షో పోతే ఎలా ఆయన త్వరపడిపోతుంటాడు. నిజానికి భగవంతుని దగ్గరికి వెళ్ళటానికి నా వయస్సు అయిపోతుంది, నేను త్వరపడాలి అని త్వర మనిషికి కలగదు. చిత్రం మనందరికీ అది లేదు కదండి. టైం అయిపోతే గబగబా తిండి తింటానికి త్వరపడతాం, చల్లారిపోతుందని. వేడిగా ఉంటే తింటానికి బాగుంటుంది, చల్లారిపోతే ఏం తింటాం? అలాగే
ఈ జీవితాన్ని బాగు చేసుకోవాలనే త్వర మనిషికి కావాలి. అందుకని పేరుకయ్యం, ఫలాన్ని పొందడానికి త్వర కావాలి, బాగా త్వర ఉండాలి. ఎప్పుడెప్పుడు నేను భగవంతుని పొందుతానో, ఇది మన ఆళ్వార్లకు ఉందండి. కూవి కొళ్ళుం కాలము ఇన్నంకుడు కాదు. స్వామి, ఎప్పుడు నన్ను పిలుచుకుంటావు, ఎప్పుడు నీ గోష్ఠిలో నన్ను కూర్చోబెడతావు అని ఆ మహానుభావులు నమ్మాళ్ళు వారు ప్రార్థన చేసేట భగవంతుని దగ్గర. ఎప్పుడెప్పుడు నేను ఆయన దగ్గరికి చేరతానో, ఆ నిత్యసూరుల గోష్ఠిలో ఎప్పుడు చేరతానో అని కోరారట. మనందరం కూడా కోరాలి, భగవంతుడా ఎప్పుడు నన్ను ఆ గోష్ఠిలో కూర్చోబెట్టుకుంటావు అని. అలాంటి త్వర నిజంగా ఉన్నవాడికి నిద్ర పట్టదు. అలాంటి వాడికి నిద్ర ఎప్పుడు వస్తుంది? భగవంతుడు భరోసా ఇస్తే. ఇప్పుడు ఇది చూసాం, అమ్మయ్య పాపాత్ముడిని కూడా దేవుడు రక్షిస్తా అంటున్నాడే, అమ్మయ్య నాకేం భయం లేదని నిర్భయంగా ఇప్పుడు పడుకోవచ్చు. నిద్ర వస్తుందా రాదా? మనకి ఆంజనేయ దృష్టాంతంగా చూపించారు. చిన్న పదవడిగా దేవుడు అదే ఇచ్చి సర్దుకుంటాడేమో, అక్కర్లా పదవనే ఇచ్చాడు. అమ్మయ్య ఇప్పుడు నాకు నిద్ర పడుతుంది. నేను ఏదో అడిగే ఇస్తాడో ఎవడో ఆయన ఔదార్యంలో ఏ రకమైనటువంటి తారతమ్యం చూపట్ల ఇచ్చేస్తాడు ఎంతైనా. అమ్మయ్య ఇప్పుడు నాకు నిద్ర పడుతుంది. నాలో దోషాలు ఉన్నాయి, భోగ్యంగా స్వీకరిస్తాడు, ఇప్పుడు నాకు నిద్ర పడుతుంది. గజరాజును రక్షించాడు, ఆర్తి కలిగిన వాళ్ళ యొక్క బాధను చూస్తే తట్టుకోలేడు, నిద్ర పడుతుందో పట్టదండి? ఇప్పుడు చెప్పండి. నిజంగా ఇంటికి వెళ్ళాక ఈ శ్లోకం చదువుకుని అన్నయ్య ఇలాంటి వాళ్ళు సాక్ష్యంగా ఉన్నారు కనుక రేపొద్దున నన్ను రక్షించలేదా ఆయన మీద కోర్టులో కేసు వేయచ్చు. వాళ్ళందరినీ రక్షించి నన్ను రక్షించలేదా? నేనేం చేశాను? నన్ను ఎందుకు రక్షించలేదు? నేను పాపాలు చేశాను కదా, అంతకంటే ఎక్కువ పాపాలు చేశా, అహల్య కంటే ఎక్కువ. అహల్య ఒకటే కొంత తప్పు చేసింది, నేను చేసిన తప్పిదాలకు తూడి కాదు, ఏదైనా అవ్వాలి. అలాంటి గొప్ప పాపాలు చేసిన నన్ను ఎందుకు రక్షించవు? ఆయన గట్టిగా నిలదీయచ్చు. అందువల్ల మనకి ఏ విధంగా భగవంతుడిలో ఉండే ఈ గుణాన్ని తెలుసుకొని హాయిగా ఆ స్మరణ చేస్తూ పడుకోవాలి, ఆయన రక్షించుకుంటాడు. ఇక్కడ ఒక అందమైన భావన, మనల్ని రక్షించుకోవడానికి మనం ఏం చేయనవసరం లేదు. మీరు హాయిగా పడుకోండి, హాయిగా విశ్రాంతి తీసుకోండి. ఎప్పుడు మీ భారాన్ని ఆయన మీద పెట్టి, భగవంతుని మీద పెట్టి, నారాయణ నువ్వే నాకు గతి, నువ్వే నాకు దిక్కు అని చెప్పి హాయిగా పడుకోండి. మీరు యజ్ఞయాగాలు క్రతువులు చేయాలి, మీరు తరించడానికి సుమా జపాలు చేయాలి, పారాయణ చేయాలని ఏం అక్కర్లా. మరి అంటే రేపు సుందరకాండ పారాయణ పెట్టారు, ఎందుకంటే 8-9 తారీఖుల్లో అని అనకండి. అది దేనికి అంటే ఊరికే కూర్చోకూడదు కదా, ఏదో ఒకటి చేయాలి. అయితే అది ఉపాయం కాదు, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. మనం చేసే యజ్ఞమైనా దానమైనా తపస్సైనా మానమంటల్లా చేయమంటున్నాడు. చేసి ఇది నన్ను రక్షిస్తుంది అని కోరకు చెయ్యి. మరి ఎందుకు చేయాలండి? దేవునికి ఆనందం కలగాలి, భగవంతుడు ఆనందపడాలని చెయ్యి. అందుకే నీ తృప్తి కోసం, నిన్ను రక్షించడం కోసం అని చేసావా, అది నిన్ను భక్షిస్తుంది, అది పెద్ద కరమై కూర్చుంటుంది. ఎందుకంటే దీంట్లో చేసే దాంట్లో లోపాలు ఏర్పడితే ఆ దోషాలు కూడా అనుభవించాలి కనుక. అందుకని మనం ఏమీ చెయ్యక్కర్లేదు కదా, ఇంట్లో ఖాళీ కూర్చోకండి, చేయండి. చేసే ఏ కార్యక్రమమైనా నేను చేస్తున్నాను అనకుండా భగవంతునికి ఆనందం కలిగేలా చేద్దాం. ఆ స్వామికి ఆనందాన్ని ఇచ్చేలా చేసి ఆయన అనుగ్రహాన్ని మనం పొందుతాం. ఈ భారం ఆయన మీద పెడితే, భారం ఆయనకుండి ఇన్ని పాపాలు చేసిన వాడిని ఎలా రక్షించాలని ఆయనకి నిద్ర ఉండదు, మనం హాయిగా పడుకోవచ్చు. అందుకే శయన కాలంలో చదువుకోమన్నారు ఈ శ్లోకాన్ని. చక్కగా చదువుతున్నాం, మనం ప్రశాంతంగా నిద్రపోవడం. వీడుంటే నాకు నిద్ర ఉండదని మనల్ని హాయిగా అనుగ్రహించి ఆయన కూడా ప్రశాంతంగా పడుకుంటాడు. అందువల్ల ఈ ఆర్తత్రాణ పరాయణ అష్టకాన్ని చక్కగా రోజు స్మరిద్దాం. నిద్రపోయే సమయంలో భగవద్ అనుగ్రహానికి ఆస్పదమవుతాం. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రమ్యజామాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్
నిత్యశ్రీర్నిత్యమంగళం. జై శ్రీమన్నారాయణ.